హలో గాయ్స్, యాజ్ యూ ఆల్ నో ఈరోజు మా అబ్బాయి హాస్టల్ నుంచి అయితే వస్తున్నాడు. సో కింద వాచ్మెన్ చేత దిష్టి తీద్దామని చెప్పి ఈ ఐటమ్స్ అన్నీ పెట్టాను. అండ్ వస్తూ రెస్టారెంట్ నుంచి ఇవన్నీ అయితే తెచ్చారు గాయ్స్. సో చికెన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, ఇంకా కాజు చికెన్, చికెన్ 555 ఐటమ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఈ రైతాస్ కూడా నీట్గా ఇలా బౌల్స్లోకి అయితే తీసేసి చక్కగా నలుగురం కూర్చొని అయితే ఎంజాయ్ చేసాం గైస్. ఎందుకంటే నలుగురం కూర్చుని కొంతసేపు టైం స్పెండ్ చేసి చాలా రోజులయ్యింది. అండ్ వస్తూ తను ఇవి తెచ్చుకున్నాడండి, ఫుట్వేర్ తెచ్చుకున్నాడు. ఇది ఫ్రమ్ వుడ్లాండ్ నుంచి. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది గాయస్. సోల్ కూడా చాలా బాగుంది. అండ్ ద షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందండి. మనకి స్మూత్గా ఉన్నాయి అన్నీ కూడా. అండ్ ఇక్కడ షేప్ ఉంది చూసారు. ఈ షేప్ వల్ల పర్ఫెక్ట్ గ్రిప్ అనేది వస్తుంది. అండ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది గాయస్. మీలో ఎవరైనా టీనేజర్స్ ఉంటే పిల్లలకి తెలుస్తుంది కదా అని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ మోడల్ అంట ఇది. సో మన వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు లాండ్రీ కొంచెం ఉందండి. సో ఈ లాండ్రీ ఇవన్నీ కూడా నీట్గా మడత పెట్టేసుకున్నాను. అండ్ యాజ్ యూ ఆల్ నో పిల్లలు హాస్టల్ నుంచి వచ్చారంటే డెఫినెట్గా కొంచెం స్పెషల్ అయితే ఉండాలి కదా. సో ఈరోజు నేను రోజ్ మిల్క్ అయితే చేస్తున్నాను గైస్. సో దానికోసం మార్నింగే నేను కొంచెం ఇలా సేమియాలా చేసేసాను. పాలల్లో సేమియా సగ్బియ్యం వేసి కొంచెం చిక్కగా రానివ్వాలండి ఫస్ట్ మనం పాలు అనేది. ఇందులో ఎలాంటి విధమైన షుగర్ అనేది మనం యాడ్ చేయకూడదు. అది మనం ఒక 4 to 6 hours నార్మల్ ఫ్రీజర్లో పెట్టేసామనుకోండి, చాలా కూల్గా అయిపోతుంది. అప్పుడు అందులో కొంచెం నానబెట్టిన సబ్జా గింజలు, ఇంకా కొద్దిగా చియా సీడ్స్ నానబెట్టినవి వేసేసుకోవాలి. వేసేసుకున్న తరువాత ఇందులో కొంచెం రోజ్ మిల్క్ అనేది, రోజ్ ఎసెన్స్ అనేది యాడ్ చేయాలండి. ఇది రాజమండ్రి వాళ్ళ రోజ్ ఎసెన్స్ గైస్. మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. అండ్ ఎలాంటి విధమైన షుగర్ అనేది మనం సపరేట్గా యాడ్ చేయవలసిన అవసరం లేదు. కలర్ బట్టి మనకి రోజ్ ఎసెన్స్ అనేది సరిపోయిందా లేదా అనేది మనకి తెలిసిపోతుంది కలర్ బట్టి. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చేసింది. అంతేనండి, ఇది మనం సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంది గైస్. అసలు మంచి టేస్ట్ వచ్చింది. అండ్ ఇందులో మనం సబ్జా సీడ్స్, చియా సీడ్స్ యాడ్ చేయడం వల్ల అట్ ద సేమ్ టైం సగ్గుబియ్యం కూడా యాడ్ చేసాం కదా, సమ్మర్ ఫ్రెండ్లీ. అసలు సమ్మర్లో ఇలాంటి డ్రింక్స్ మనం హ్యాపీగా సిప్ చేసేయచ్చు. హెల్త్కి మంచిది, అట్ ద సేమ్ టైం మనం టేస్టీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈరోజు వస్తూ వాళ్ళు చాలా మ్యాంగోస్ అయితే తెచ్చారు గైస్. సో కొన్ని అయితే జ్యూస్ అయితే చేసేసాను. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా జ్యూసే తాగుతారు. తినే కంటే కూడా వాళ్ళు జ్యూస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో కొంచెం చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనుకోండి, ఎవరి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు కదా. సో ఫస్ట్ అయితే ఇలా తీసేసుకోవాలి. జ్యూస్ అంతా కూడా ఒక కొంచెం వైడ్గా ఉన్న దాంట్లోకి అయితే వేసుకోవాలి. కంజెస్టెడ్గా ఉన్న దాంట్లో వేసుకోకండి, ఓకేనా. అండ్ షుగర్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ చాలా స్వీట్గానే ఉంది. బట్ మాకు కొంచెం షుగర్ ఇష్టం కాబట్టి నేను దాన్ కొంచెం షుగర్ అయితే కొంచెం ఎక్స్ట్రా వేసాను. అండ్ ఇలా బీటర్తో మనం బీట్ చేసుకోవాలి గాయస్. మనం మిక్సర్లో వేసేసామనుకోండి, అది చాలా థిక్గా క్రీమీగా వచ్చేస్తుంది. బట్ మనం ఇలా బీటర్తో మనం బీట్ చేసామనుకోండి, మనకి అంత చిక్కగా అవ్వదు. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కన్జ్యూమ్ చేస్తాకైతే పర్ఫెక్ట్ ఉంటుంది. అందుకనే నేను మిక్సీలో అయితే వేయనండి జ్యూస్ని, నేనైతే ఇలా బీట్ చేసుకుంటాను. సో ఇదంతా కూడా మనం ఒక దానిలోకి తీసేసుకోవాలి. చూసారా, బీట్ చేస్తే మనకి ఫోమీగా వస్తుంది, చిక్కగా రాదు, ఫోమీగా వస్తుంది. ఇది నీట్గా ఒక గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసామనుకోండి, మనకి ఈజీగా 2 to 3 days వరకు అయితే హ్యాపీగా కన్జ్యూమ్ చేసేయచ్చు. అసలు ఎటువంటి విధంగా అది పాడవదు. అండ్ ఫ్రెష్ ఫీల్ అయితే ఉంటుంది గాయస్. సో సమ్మర్లో ఇలా కూడా మీరు ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా మామిడికాయలు ఎక్కువ తినరు అన్న ఇది కన్సంప్షన్ ఉంటే కనుక యూ కెన్ ట్రై దిస్. అండ్ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ, బాయ్.